విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరం. కృష్ణా జిల్లాలో కృష్ణానది ఒడ్డునే ఉన్న ఈ నగరం ఆంధ్ర కోస్తా ప్రాంతాల్లో ప్రసిద్ధ వ్యాపార కేంద్రం. విజయవాడను బెజవాడ అని కూడా పిలుస్తారు. విజయవాడ ఇప్పటి ప్రస్తుత నామం. ఇక్కడ అధిష్టాన దేవత కనకదుర్గమ్మ అమ్మవారు. మరో పేరైన విజయవాటిక నుండి వచ్చింది. విజయవాడ పడమన్న ఇంద్రకీలాద్రి పర్వతములతో, ఉత్తరేన బుడమేరు నదితో కృష్ణానది ఒడ్డున ఉంది. విజయవాడకు ఆ పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. ఆ కథ ఇలా సాగుతుంది. పాండవులు వనవాసం చేస్తూ అడవుల్లో తిరుగుతూ దారుక వనానికి వచ్చినప్పుడు వారిని వేదవ్యాసుడు కలిసి వారిలో ఒకరిని తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రమును పొందమని సలహా ఇచ్చారు. పాండవులు ఆ పనికి అర్జునుణ్ణి ఎన్నుకుంటారు. అర్జునుడు ఇంద్రకీల పర్వతంపై ఇంద్రకీలాద్రి ఒంటికాలిపై చేతులు పైకెత్తి పంచాగ్నుల మధ్య 4 సృష్టించినవి 5వది సాక్షాత్తు సూర్యభగవానుడు ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు అర్జునుడి భక్తికి మెచ్చి ఇంకొంత పరీక్షించడానికి వేటగాని రూపము ధరించి ఒక ఎలుకబంటిని తరుముకుంటూ వస్తాడు. ఇంతలో ఆ ఎలుకబంటి అర్జునుడి వైపు వస్తుంది. గొప్ప క్షత్రియ వీరుడైన అర్జునుడు వెంటనే తన విల్లంబులతో ఆ ఎలుకబంటి పైకి బాణము విసురుతాడు. అదే సమయంలో వేటగాన్ రూపంలో ఉన్న శివుడు కూడా బాణము విసురుతాడు. ఈ 2 బాణములు ఒకేసారి తగిలి ఎలుకబంటి మరణిస్తుంది. ఇద్దరూ ఆ ఎలుకను చంపింది తానంటే తానని తగువుకు దిగుతారు. మాటలు కాస్త యుద్ధానికి దారితీస్తుంది. అప్పుడు భగవంతుని అనుగ్రహం పొందడానికి మట్టితో శివలింగమును తయారు చేసి పూజిస్తాడు. తాను శివలింగం మీద వేస్తున్న పూలు వేటగాని మీద పడడం గమనించి సాక్షాత్తు శివుడే ఆ వేటగాడని గుర్తిస్తాడు. అప్పుడు శివుడు తన స్వరూపంలో ప్రత్యక్షమై అర్జునుడు కోరుకునే పాశుపతాస్త్రమును ప్రసాదిస్తాడు. ఆ అద్భుత క్షణాలకు గుర్తుగా ఇంద్రకీలాద్రిపై విజయేశ్వర స్వామి వారి గుడిని అర్జునుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఇంద్రకీలాద్రిపై బోలెడన్ని రాతిగుళ్ళు ఉండేవి. కాలక్రమంలో అవి శిథిలమైపోయాయి. రాళ్ల కోసం క్వారీల్లో తవ్వకాలు జరుపుతున్నప్పుడు అక్కడ కొన్ని రాతిగుడులు బయటపడ్డాయి. వాటిని భద్రపరిచారు. కనకదుర్గమ్మ తల్లి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రి మీద కొలువై భక్తులు కోరిందే తడవుగా వారి కోరికలను తీర్చుతున్న అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఆది పరాశక్తి కనకదుర్గమ్మ తల్లి. ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభుగా వెలిసిందని చెబుతారు. స్త్రీ శక్తి పీఠాల్లో ఇది ఒకటి. ఈ ఆలయం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. పూర్వం కీలుడని యక్షుడు దుర్గమ్మ కోసం కృష్ణానదిలో ఘోర తపస్సు చేశాడు. దానితో అమ్మవారు సంతోషించి వరం కోరుకోమని అడగ్గా, నువ్వెప్పుడూ నా హృదయస్థానంలో ఉండేలా వరం ప్రసాదించు అన్నాడట. అది విన్న అమ్మ చిరునవ్వుతో, సరే కీలా, ఎంతో పరమ పవిత్రమైన కృష్ణానది తీరంలో పరమ పవిత్రుడై ఉండు. నేను కృతయుగంలో అసుర సంహారం తర్వాత నీ కోరిక తీరుస్తాను అని చెప్పి మాయమైపోయిందట. కీలుడు పర్వత రూపుడై అమ్మవారి కోసం ఎదురుచూడసాగాడు. తర్వాత లోకాన్ని కబలిస్తున్న మహిషాసుని చంపి కీలుడికిచ్చిన వరం కోసం మహిషవర్ధిని రూపంలో కీలాద్రిపై అమ్మవారు వెలిశారు. తర్వాత ఇంద్రాద్రి దేవతలు వచ్చి అమ్మవారిని పూజించడం మూలంగా ఇంద్రకీలాద్రిగా పేరు మారిపోయింది. అమ్మవారు కనకదుర్గ శోభితురాలై ఉండడం వలన అమ్మవారికి కనకదుర్గ అనే నామం స్థిరపడింది. ఆ తరువాత ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరుని కూడా కొలువుంచాలనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడు శతశ్వమేఘ యాగం చేశారు. దీనితో సంతుష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపంతో వెలిశాడు. అలా వెలిసిన స్వామిని బ్రహ్మదేవుడు మళ్ళీ కదంబ పుష్పాలతో పూజించడం వల్ల స్వామికి మల్లికార్జునుడనే పేరు వచ్చిందంట. మరో గాథ ప్రకారం ద్వాపర యుగంలో అర్జునుడు ఇంద్రకీలాద్రిపై ఉగ్ర తపస్సు చేశాడు. తనని పరిరక్షించడానికి కిరాతకునుగా వచ్చిన అర్జునుడితో మల్లయుద్ధం చేసి అర్జునుడి భక్తిని మెచ్చి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. స్వామి మల్లయుద్ధం చేశాడు కాబట్టి ఇక్కడ మల్లికార్జునుడిగా పేరొచ్చింది.
ఈ ప్రదేశాన్ని దర్శించిన ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యమవ్వడాన్ని గమనించి అమ్మ ఆలయ ఉత్తర భాగాన మల్లికార్జున్ని పునఃప్రతిష్ఠ చేశారు. మహారౌద్రంగా ఉన్న అమ్మవారి ఆలయంలో శ్రీచక్ర యంత్రం ప్రతిష్ఠించి శాంతింపచేశారు. అప్పట్నుంచి అమ్మవారు పరమ శాంతి స్వరూపినిగా భక్తులను కనువిందు చేస్తుంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే స్వామివారికి దక్షిణంగా అమ్మవారు కొలువై ఉన్నారు. కనకదుర్గమ్మ వారికి ప్రీతిపాత్రమైనవి శరన్నవరాత్రులు. ఆ రోజుల్లో గనక అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. దసరా 9 రోజులు వివిధ రకాల అలంకరణతో మనకు దర్శనమిస్తారు.